Hello everyone, welcome to VRR Tutorials. In this video, we are going to learn how we use question tags in English. ఈ వీడియోలో మనం క్వశ్చన్ ట్యాగ్స్ని ఎలా యూస్ చేయాలో నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ థింగ్ ఈజ్ మనం క్వశ్చన్ ట్యాగ్స్ ఎక్కడ యూస్ చేస్తాం, ఎందుకు యూస్ చేస్తాం అనేది ఫస్ట్ 2 క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చెప్తాను. ఫస్ట్ ఎక్కడ యూస్ చేస్తాం క్వశ్చన్ ట్యాగ్స్ని? We use question tags to the end of the statement to turn them into questions. మనం క్వశ్చన్ ట్యాగ్స్ని ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్లో యూస్ చేస్తాం టు టర్న్ ద స్టేట్మెంట్ ఇంటూ అ క్వశ్చన్. సో అది కూడా మనం వి యూజ్ ఇట్ ఇన్ ఎ స్పోకెన్ లాంగ్వేజ్. అది ఎందుకు? ఇఫ్ యూ వాంట్ టు చెక్ సంథింగ్ ఈజ్ ట్రూ అంటే ఏదైనా ట్రూ అని చెక్ చేసుకోవడానికి యూస్ చేస్తాం, లేదంటే వేరే వాళ్ళు మనతో అగ్రి అవ్వమని చెప్పడానికి యూస్ చేస్తాం. దెర్ ఆర్ 2 థింగ్స్ హియర్ మనం ఫోకస్ చేయాల్సింది. వి యూజ్ దిస్ టు చెక్ వెదర్ సంథింగ్ ఈజ్ ట్రూ. ద సేమ్ థింగ్ వి యూజ్ దిస్ టు ఇన్వైట్ పీపుల్ టు అగ్రీ విత్ అస్. అంటే మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అది ట్రూ అని చెక్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం క్వశ్చన్ ట్యాగ్ని. అలా కాకపోతే మనం వేరే వాళ్ళని అగ్రి అవ్వమని క్వశ్చన్ ట్యాగ్ని యూస్ చేస్తాం. సో దీస్ ఆర్ ద 2 ways we use question tags. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ హౌ టు ఫార్మ్ క్వశ్చన్ ట్యాగ్స్. క్వశ్చన్ ట్యాగ్స్ని ఎలా ఫార్మ్ చేయాలి? వీ యాడ్ క్వశ్చన్ ట్యాగ్ అట్ ద ఎండ్ ఆఫ్ అ స్టేట్మెంట్. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. మనం ఎప్పుడైనా కూడా సెంటెన్స్ ఎండ్ చేసినప్పుడు క్వశ్చన్ ట్యాగ్ని పెడతాం. వీ యాడ్ ద క్వశ్చన్ విత్ ద హెల్పింగ్ వర్బ్. సో మనం క్వశ్చన్ ట్యాగ్ని హెల్పింగ్ వర్బ్తో యూస్ చేస్తాం. వీ యాడ్ ద క్వశ్చన్ ట్యాగ్ విత్ ద హెల్పింగ్ వర్బ్. అంటే హెల్పింగ్ వర్బ్ అనేది చాలా ఇంపార్టెంట్. వితౌట్ హెల్పింగ్ వర్బ్ యూ కెనాట్ ఫార్మ్ ఎ క్వశ్చన్ ట్యాగ్. ఓకే, ఇప్పుడు అది ఎలా యూస్ చేయాలంటే, సో హౌ వీ హ్యావ్ టు యూస్ దాట్? ఇఫ్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఈజ్ పాజిటివ్, అంటే మనకి పాజిటివ్ నెగిటివ్ అనే స్టేట్మెంట్స్ ఉంటాయి కదా. సో ఇఫ్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఈజ్ పాజిటివ్, వీ యూజువల్లీ యాడ్ అ నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్. ఓకేనా? అంటే పాజిటివ్ స్టేట్మెంట్ అయితే నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్. దట్ ఈస్ సింపుల్ లాజిక్. ఓకే, అండ్ ఇఫ్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఈస్ నెగిటివ్, వీ యూజువల్లీ యాడ్ అ పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్. సో నెగిటివ్ స్టేట్మెంట్కి పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్, అండ్ ద సేమ్ పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్కి పాజిటివ్ సెంటెన్స్కి నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ యూస్ చేస్తాం. ఇప్పుడు లెట్స్ గో విత్ సమ్ ఎగ్జాంపుల్స్. Tense also very important here, because if you know the tense, you know the helping verbs. So you know simple present tense helping verbs like is, am, are, do and does. Okay, let's go with the examples first. The first example is she's a doctor. ఇప్పుడు she's a doctor is a positive statement. So positive statement we have to give, for positive statement we have to give negative question tag. Okay, so isn't she? సో ఈజ్కి మనం ఎన్ఓటీ యాడ్ చేస్తాం. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ కదా ఈజ్. సో షీఈ్ అ డాక్టర్, ఇది లింకింగ్ వర్బ్ ఆర్ హెల్పింగ్ వర్బ్ వీసే ఆర్ మెయిన్ వర్బ్ కూడా చెప్పొచ్చు ఇక్కడ ఈ సిచ్యువేషన్లో. సో ఇక్కడ షీఈ్ అ డాక్టర్. ఇజంట్ షీ? సో ద నెక్స్ట్ వన్, షీఈ్ నాట్ అన్ ఆనెస్ట్ ఉమెన్. ఆమె ఆనెస్ట్ ఉమెన్ కాదు. షీఈ్ నాట్ అన్ ఆనెస్ట్ ఉమెన్. ఇప్పుడు ఇది స్టేట్మెంట్ నెగిటివ్లో ఉంది. ఈజ్ నాట్ అనేది నెగిటివ్. సో ఈజ్ షీ? సో ఇప్పుడు క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్లో వచ్చింది. షీఈ్ నాట్ అన్ ఆనెస్ట్ ఉమెన్. ఈజ్ షీ? సో ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈస్ మై ఫ్రెండ్ ఈజ్ ఇన్ ట్రబుల్. మై ఫ్రెండ్ ఈజ్ ఇన్ ట్రబుల్. ఇజంట్ హీ? ఇజంట్ హీ? మై ఫ్రెండ్ ఈజ్ ఇన్ ట్రబుల్. ఇజంట్ హీ? So this is the positive statement, so question tag must be in negative. The same, I am lazy. Aren't I? చూడండి ఇక్కడ am is the helping verb or main verb, కానీ am and I అనే కాంట్రాక్షన్ అనేది ఇంగ్లీష్లో లేదు. am and I అనేది ఇంగ్లీష్లో లేదు. కాబట్టి I am lazy, aren't I అనేది కంపల్సరీ యూస్ చేయాలి. am lazyకి aren't I బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఐఎమ్ లేజీ, ఆరెంట్ ఐ? ఇక్కడ చూడండి ఐఎమ్ నాట్ లేజీ. ఇప్పుడు అగైన్ ఇది నెగిటివ్ అయిపోయింది. సో దీనికి కన్స్ట్రక్షన్ ఉంది, యామ్ ఐ అని చెప్పొచ్చు, నో ప్రాబ్లం. ఓన్లీ పాజిటివ్ యామ్ పాజిటివ్ వచ్చినప్పుడు
aren't I, okay, am I, so I'm lazy, aren't I అని చెప్పాలి. ఇక్కడ ఐఎమ్ నాట్ లేజీ, am I? So the next examples, she works very hard. So she works very hard is a positive statement. So doesn't she? Doesn't she? Next, you live in the middle of the city. You live in the middle of the city. Don't you? So ఇక్కడ you ki don't, okay, don't you? So the next example is, my friend doesn't help me. Does he? My friend doesn't help me. ఇది నెగిటివ్లో ఉంది స్టేట్మెంట్, మై ఫ్రెండ్ డజంట్ హెల్ప్ మీ. సో మనం క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్లో ఇవ్వాలి, డస్ హీ. సో ద నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈస్, దే డోంట్ లివ్ హియర్. సో డూ దే? ద పీపుల్ ఆర్ క్రేజీ ఇన్ దిస్ కంట్రీ, aren't they? The people are crazy in this country, aren't they? So the next example, you like to travel a lot, don't you? You like to travel a lot, don't you? So the next example, John is a well-known writer, isn't he? Isn't he? John is a well-known writer, isn't he? Next example, he doesn't care for anything, does he? He doesn't care for anything, does he? He never helps others. He never helps others. So does he? ఇక్కడ చూడండి, ఇక్కడ does he, నెవర్ అనేది నెగిటివ్ ఫామ్, ఓకే. సో అప్పుడు మనం నెగిటివ్ వచ్చినప్పుడు మనం కంపల్సరీ పాజిటివ్ యూస్ చేయాలి, ఓకే. హీ నెవర్ హెల్ప్స్ అదర్స్. సో సో స్టేట్మెంట్ ఈజ్ ఇన్ నెగిటివ్, సో question tag must be in positive. So does he? He never helps others, does he? So the next example, she's not crazy, is she? She's not crazy, is she? She's beautiful, isn't she? She's not beautiful, she's not beautiful, or she isn't beautiful, is she? సో ఇలా మనం క్వశ్చన్ ట్యాగ్స్ని ఫామ్ చేస్తాం. మనం నెక్స్ట్ వీడియోస్లో సేమ్ అన్ని టెన్సెస్ని మనం పాస్ట్, ఫ్యూచర్, అదేవిధంగా మోడల్ వర్బ్స్ ఎలా చేంజ్ చేయాలనేది నేర్చుకుంటాం. అదేవిధంగా మనం చెక్ చేస్తున్నామా ట్రూ ఆర్ ఫాల్స్, లేదంటే అగ్రి అవ్వమని చెప్తున్నాం అనేది మన టోన్ని బట్టి ఉంటుంది, ఓకే. రైజింగ్ అండ్ ఫాలింగ్ టోన్, అవి మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ అ గ్రేట్ డే.